ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. కానీ భారతదేశాన్ని పొగడడం సంగతి దేవుడెరుగు. భారతదేశం పరువు తీసినవాడు సాజిద్ అనేటటువంటి వాడు. ఇప్పటిదాకా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఘాతుకానికి కారణం ఎవ్వరు అంటే అందరం భావించినటువంటిది పాకిస్తాన్కి. ఇప్పటిదాకా అక్కడ అధికారులు కూడా చెప్పింది అది పాకిస్తాన్ నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు అన్నటువంటిది. అది పాలస్తీనా మద్దతుదారులు అయినటువంటి వాళ్ళు అన్నటువంటి చొరబాటుదారులుగా వెళ్ళి శరణార్థులుగా మిగిలారు అన్నటువంటిది కాదు అని తేలింది. ఇప్పుడు సాజిద్ అనేవాడు ఎవరైతే తండ్రి పోలీస్ కాల్పుల్లో సచ్చాడో వాడు భారతీయుడు. భారతదేశం నుండి 25 సంవత్సరాల క్రితం పాత బస్తీలోని టోలీ చౌకీ నుండి వెళ్ళి ఆస్ట్రేలియాలో స్థిరపడి అక్కడ వాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం, తన కొడుకుతో కలిసి ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం బయటపడింది. దాంతో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకు ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతుందంటే పాకిస్తాన్లో ఉన్నారంటే ఒక మత పిచ్చ రేగింది అనుకోవచ్చు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్నారంటే పిచ్చ పెరిగిపోయింది అనుకోవచ్చు. అంటే భారతదేశంలో వాళ్ళకి కూడా పిచ్చ పెరుగుతోంది. ప్రపంచంలో మతరాజ్య స్థాపన కోసం ప్రజల ప్రాణాలు తీయాలన్నటువంటి రాక్షసత్వం వస్తుందన్న విషయం తెలుస్తుంది.